తెలుసుకోలేమా నీకు చెప్పి సార్ చెప్పి డీటెయిల్స్ మీరు ఏంటంటే మీకు ఏం జరిగిందో చెప్పండి. నా పేరు తిరుపతయ్య గౌడు, మాది పోతులమడ గ్రామము. నేను నా కొడుకులకు ముగ్గురికి కలిసి లైసెన్స్ కోసానికి అప్లై చేసినాము. చేసిన తర్వాత ఆయన డిమాండ్ 1 లక్ష రూపాయలు ఒక్కడికే, సిఐ గారు ఒక్కడికే 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసిండు. చేసినాక సరే ఓకే సార్ అని నేను తక్కువ చేయండి అని అన్నాను. తక్కువ చేయండి అంటే ఆయన చేయను, నీకు లైసెన్స్ కూడా ఇయ్యను అని అన్నాడు. ఇక్కడ ఏది వసతి లేదో ఒప్పుకొని నేను పోయి ఏసీబీ వాళ్ళతో పోయి ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ చర్య తీసుకోవడం అయింది. నేను మొన్న 25,000 ఇచ్చిన, ఈరోజు 65,000 ఇచ్చిన, మొత్తం 90,000 రూపాయలకు ఒప్పందమైంది. 3 లైసెన్స్ గీత కార్మికుల లైసెన్స్ బూత్పూర్ మండల్ పోతులమడ గ్రామం. ఇది 3 రోజులు సార్, 3-4 రోజులకి 1 లక్ష రూపాయలు ఇస్తానక టకటక చేసుకురా ఉన్నాం. అందరు పరిశాలు, స్టాఫ్ ఏమి పరిశాలు, ఏంది ఇంత తొందర అని. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడు గ్రామానికి చెందిన రేకల తిరుపతయ్య గౌడ్ అనే వ్యక్తి, అతనికి 2 కుమారులు ఉన్నారు, శ్రీకాంత్ గౌడ్ మరియు శ్రీహర్ గౌడ్. వాళ్ళు ఒక 20 years నుంచి వాళ్ళు కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అయితే దాని గురించి టీఎఫ్టీ లైసెన్స్ల గురించి 17th జనవరి 17th రోజు 24 నాడు ఈఎస్ ఆఫీస్ మహబూబ్నగర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంతో ఈఎస్ గారు మహబూబ్నగర్ నుంచి వాళ్ళని వెళ్ళి భూత్పూర్ ఎక్సైజ్ స్టేషన్ సిఏ గారిని కలిసి దానికి సంబంధించిన పిటిషన్స్ ఫార్వర్డ్ చేసుకోమని అతను వచ్చి కలవడం జరిగింది. అతను వచ్చి కలిసిన తర్వాత వెరిఫికేషన్ గురించి కలిసిన తర్వాత 18th రోజు ఒకవేళ మేము వెరిఫికేషన్ చేసి మీ లైసెన్స్ గురించి పంపాలంటే దానికి ఒక 90,000 డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అతను ఇప్పుడు నా దగ్గర లేవు సార్ మళ్ళీ వస్తానని చెప్పి 19th రోజు వచ్చి మళ్ళీ కలిస్తే 19th మార్నింగ్ వచ్చిన తర్వాత లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ శృతి గారు మరి వాళ్ళ స్టాఫ్తో వెళ్ళి పక్క విలేజ్లో వాళ్ళకు టెస్ట్లను చేయించేసి వచ్చిన తర్వాత కంపల్సరీ నాకు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు కొన్ని ఇచ్చుకోండి. ఆ రోజు 19th రోజు 25,000 ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 60,000 ఇవ్వాల్సి ఉండే. అతను వెంటనే వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మేము సాయంత్రం టైంలో 4:30 ఆ ప్రాంతంలో తను డబ్బులు ఇచ్చి మాకు బయటకు వచ్చి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి అతన్ని రిడాండ్గా పట్టుకున్న డబ్బుల్ని ఆ టేబుల్ మీద డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీస్లో పైన టేబుల్ మీద ఉంటే వాటిని స్వాధీనం చేసుకొని ఆ కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన అనంతరం రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరన్నా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మాది హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది, దానికి కాల్ చేస్తే తప్పకుండా యాక్షన్ చేసి తీసుకుంటాము. ఇన్స్పెక్టర్ గారి పేరు ఆర్ బాలోజీ, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జడ్చర్ల. గౌడ్ డిఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్ లింగస్వామి అండ్ జిల్లా ఇన్స్పెక్టర్స్ ఇద్దరు మా స్టాఫ్ అందరూ వచ్చి ఈ రైడ్ చేయడం జరిగింది.